సికింద్రాబాద్ మహంకాళి పిఎస్ లో సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. డిఐ ప్రసాద్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హవాలా డబ్బులు పట్టుకున్న డిఐ ప్రసాద్, కానిస్టేబుల్ శ్యామ్, మహేష్ లు వారి దగ్గర నుంచి 6 లక్షలు వసూలు చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిపి వారిపై చర్యలు తీసుకున్నారు. సికింద్రాబాద్ మహంకాళి పిఎస్ లో సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. డిఐ ప్రసాద్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే హవాలకు సంబంధించిన అమౌంట్ పట్టుకున్న తర్వాత ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి నుంచి 6 లక్షలు డబ్బులు వారు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. డిఐతో పాటు డిఐ వైకే ప్రసాద్ తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ వీరిద్దరు కూడా ఎవరైతే శ్యామ్, మహేష్ వీరిద్దరు కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఆరోపణలు రావడంతో పాటుగా దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం కూడా రావడంతో మొత్తంగా సిపి, హైదరాబాద్ సిపి వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడైతే డబ్బులు పట్టుబడిందో దాన్ని తీసుకుని కరెక్ట్ గా అప్పచెప్పాల్సింది పోయి, అంటే ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు వహిస్తున్నటువంటి, అంటే ఒక పోలీసు సంబంధించిన డ్యూటీలో ఉంటూ వారు ఇట్లా చట్టబద్ధంగా వ్యవహరించడం పట్ల మాత్రం సిపి సీరియస్ గా వ్యవహరించారు. మొత్తంగా ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.